నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. సో ప్రధానంగా ఈరోజు మెయిన్ ఎడిషన్స్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నీటి వాటాల్లో బీసీ తర్వాత ఎట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్ల అమల్లో ద్రోహం చేసింది కేసీఆర్. సో నిన్న అది జరిగింది కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత ఎవరైతే నీటిపారుదల శాఖ ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాటిల్ని కలిశారు. సో బంకచర్ల ప్రాజెక్ట్ పైన. సో దాని విషయంలో ఈరోజు ప్రెస్ బ్రీఫ్ ఇస్తున్నారు. నీటి వాటాలో బీసీ రిజర్వేషన్ అమల్లో ద్రోహం చేసింది కేసీఆర్. కృష్ణా జిల్లాల ఏపీ 1200 టీఎంసీ వాడుకున్న పట్టనట్లుగా వ్యవహరించారు. బంకచర్లపై చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇస్తుంది. సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కృష్ణా జిల్లాలో ఏపీ 1200 టీఎంసీ వాడుకున్నాడు, పట్టనట్లుగా వ్యవహరించారు. యాక్చువల్గా గత ప్రభుత్వం కనుక మనం చూస్తే ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళను కూడా గోదావరి దగ్గర నీటిని తీసుకెళ్ళమని చెప్పేసి అన్నాడు కేసీఆర్. చాలా వీడియోస్ ఉన్నాయి. సో అలాగే రాయలసీమ రతనాల సీమగా చేయాలని చెప్పేసి కూడా కొన్నిసార్లు అన్నాడు. సో దాని విషయమే తను ఇక్కడ చర్చించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఏపీ 1200 టీఎంసీ వాడుకున్న పట్టనట్లుగా వ్యవహరించారు అనేది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. అలాగే బంకచర్ల చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇస్తుంది. సో నిన్న జరిగిన దాంట్లో కేంద్రమే స్పష్టత ఇస్తుందని చెప్పాడు. అలాగే సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలన్నీ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అటన్నిటిని కంప్లీట్ చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటా రాబట్టే విషయంలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే విషయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ 720 టీఎంసీలకు బదులు 1200 టీఎంసీలు వాడుకున్న కేసీఆర్ 10 ఏళ్ల పాటు పట్టినట్లు వ్యవహరించారని దుమ్మెత్తిపోశారు. సో రాష్ట్ర ద్రోహి కేసీఆర్ అని అన్నారు. కృష్ణా గోదావరి జల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో దాదాపు 1:45 పాటు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా తన బ్రీఫ్ని ఇచ్చారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. చర్చలు పోకుండా చేతులు ఎత్తేస్తే మనం సరెండర్ అయినట్లే. చర్చలే తప్పైతే 2016-2020లో కేసీఆర్ ఎఫెక్స్ కౌన్సిల్కి వెళ్ళి చంద్రబాబు జగన్తో ఎలా మాట్లాడారు? వాళ్ళు చేసింది ఇప్పుడు మేము చేస్తే తప్ప. సో ఏపీ ముఖ్యమంత్రితో నేను చర్చించడానికి తప్పుపడుతున్న కేటీఆర్ 3 సార్లు రహస్యంగా లోకేష్తో ఎందుకు సమావేశమయ్యారు? సో వీళ్ళేమి చెప్తున్నారంటే నిన్న హరీష్ రావు ప్రెస్కి బ్రీఫ్ ఇస్తూ సో గురుదక్షిణ ఇవ్వడానికి మీరు చేస్తున్నారా అని చెప్పేసి తర్వాత కేటీఆర్ కూడా అన్నారు. సో ఏమేమంటున్నాడంటే మరి లోకేష్తో కూడా మీరు 3 సార్లు రహస్య ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఆయన తెలియకుండా ఉంటాయా? వాళ్ళిద్దరూ హరీష్ రావు అన్నట్టు గురు శిష్యులు కాదు. సో మరి నువ్వు 3 సార్లు ఎందుకు కలిసావని ఆయన అంటున్నాడు. అలాగే ఇదివరకు డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు రక్తం జుట్టు నమూనాలు ఇస్తానంటూ బేరాలు పలికి తర్వాత దానిపై చర్చ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కోర్టుకి వెళ్ళి స్టే ఉత్తర్వులు తెచ్చుకున్న కేటీఆర్ ప్రగర్భాలు చూస్తుంటే నవ్వొస్తుంది. కేటీఆర్ ఆయన బావమర్తి పామ్ హౌస్ చుట్టూ ఉన్నది గంజాయి డ్రగ్స్ బ్యాచ్. కేటీఆర్ స్నేహితుడు కేదార్నాథ్ దుబాయ్లో అన్ని రకాల డ్రగ్స్ కలగలిపి తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణానికి దారితీసిన నివేదికలు అక్కడి నుంచి తెప్పిస్తాం, అవసరమైనప్పుడు వాటిని అసెంబ్లీలో పెడతాం. సో కేసీఆర్ లాస్ట్ టైం డ్రగ్స్ కేసు ఒకటి డిస్కస్ చేసినప్పుడు దాన్ని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనం చూస్తే ఒక్కరోజు వ్యవధిలోనే 3 క్షిపణి పరీక్షలు నిర్దేశిత పారామితులను అందుకున్న పృథ్వీ 2, అగ్ని-1, ఆకాష్ ప్రైమ్. సో ఈ 3 సక్సెస్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ విషయం మనం చూస్తే ఔటర్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వండి, కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి, సెమీ కండక్టర్ ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వండి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం వినతి. అలాగే నెక్స్ట్ అన్నపూర్ణ ఆయుష్మాన్ భవ, వంటింట్లో మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన దానిపై. నెక్స్ట్ వార్త మనం చూస్తే దాడులు దోపిడీలకు పాల్పడితే అమెరికా వీసా రద్దు కావచ్చు, యుఎస్ ఎంబసీ. సో ఎవరైనా దాడులు కానీ లేకపోతే దోపిడీలు కానీ పాల్పడితే యుఎస్ వీసా అనేది రద్దు చేస్తా అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అణువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల కేటీఆర్. డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి, లేదంటే ఆ సీఎం క్షమాపణ చెప్పాలి కేసీఆర్ డిమాండ్.
డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏంటో చెప్పాలి. నాపై ఏదైనా కేసు నమోదైందా, కనీసం అణువంత రుజువైనా ఉందా? తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆధారాలు బయటపెట్టాలని సవాల్ చేస్తున్నా, లేదంటే తప్పుడు మాట్లాడినట్లు అంగీకరించి క్షమాపణ చెప్పాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్చాట్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదిక స్పందించారు. మీడియాతో చిట్చాట్ల పేరిట నాపై ఇతరులతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని చెప్పాడు. సో వాళ్ళిద్దరూ మాటలు జారుతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మాటలు జారుతూనే ఉంటారు, కేటీఆర్ గారు మాట్లాడారు. అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రవాహం. సాగునీటి పనుల్లో సొంత వాటాలకే ప్రాధాన్యం. బిల్లుల చెల్లింపు సమయాల్లో చేతులు మారుతున్న నిధులు, కోట్లకు పడగెత్తుతున్న ఇంజనీర్లు, ఏసీబీ దాడులతో కలకలం. సో నిన్న మురళీధర్ రావు దొరికాడు కదా, ఏసీబీ వాళ్ళు మాయాజాలం. ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ అయినా కోట్ల ఆస్తులకు అధిపతి తొలి రోజే గుర్తించింది. 9.49 కోట్లు. మరి రోజు సోదాలో మరిన్ని గుర్తింపులు. ఒక్కరోజు సోదా చేస్తే అనీషా వాళ్ళు 10 కోట్లు దొరికినాయి. ఇది ఒక నీటిపారుదల ఎంప్లాయీలు ప్రతి శాఖలో, తెలంగాణలో కదా, భారతదేశం మొత్తం కూడా ప్రతి శాఖలో కూడా అవినీతి పేరుకుపోయి ఉంది. మీరు ఎవరు దొరికితే వాళ్ళు కాదు, కానీ దొరికితే దొంగలాగా ప్రతి శాఖలో ఉంది. ప్రతి శాఖలో అవినీతి ఉంది. సో అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రవాహం. సాగునీటి పనుల్లో సొంత వాటాలకే ప్రాధాన్యం. బిల్లుల చెల్లింపు సమయాల్లో చేతులు మారుతున్న నిధులు, కోట్లకు పడగలెత్తిన ఇంజనీర్లు, ఏసీబీ దాడులతో కలకలం. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. ఏ ఇద్దరు ఇంజనీర్లు కలిసినా ఏ పనిలో ఎవరెవరు ఏమేం చేశారనే దానిపై విస్తృతంగా మాట్లాడుకున్నారు. ఎవరెక్కడ విల్లాలు కొన్నారు, ఎక్కడ పెద్ద ఎత్తున విల్లాలు తీసుకున్నారు, భూములు కొన్నారు, వీటి గురించే మాట్లాడుతున్నారంట. బంకచర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి. అందరితో ఎత్తు అయితే నేను ఎత్తు అయితే. బంకచర్ల జల వివాదంపై జరిగిన చర్చల వివరాలను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వోన్నత పాఠశాల గురువారం సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు 2 స్వచ్ఛ అవార్డులు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి అవార్డు అందుకున్న జిహెచ్ఎంసీ అధికారులు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో భాగంగా తెలంగాణ 2 అవార్డులు కైవసం చేసుకుంది. స్పెషల్ కేటగిరీ పరిశుభ్రమైన కంటోన్మెంట్గా సికింద్రాబాద్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రామిసింగ్ స్వచ్ఛ శహర్ ఆఫ్ స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అవార్డు సొంతం చేసుకుంది. సో అలాగే ఏపీకి 5 పురస్కారాలు వచ్చాయంట. ఇక నెక్స్ట్ వార్త మనం చూస్తే మురళీధర్ రావు మాయాజాలం. మలి రోజు సోదాలో మాజీ ఈఎన్సీకి సంబంధించిన మరిన్ని ఆస్తుల గుర్తింపు. ఆదాయం కంటే 46.5 ఖర్చులు అదనం. ఎవరైనా ఆదాయం మించిన ఖర్చులు పోను మిగిలిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేస్తారు, కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఈ వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంది. సో ఏంటంట, ఆయన తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారు. తొలి రోజు పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన క్రమంలో ఏసీబీకి లభించిన ప్రకారం ఆయన ఆదాయం టోటల్గా 9,42,00,000 దొరికింది. సో ఇక రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కావడం గమనార్హం. ఆయన అరెస్ట్ చేసిన అనంతరం మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని పలు చోట్ల ప్లాట్లు ఉన్నట్లు సమాచారం. మురళీధర్ రావు ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా 1976 జూన్ 15 ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ చేరారు. 2013 జూన్ 30 ఇంజనీరింగ్ చీఫ్ హోదాలో ఉద్యోగి విరమణ పొందారు. అప్పటికి ప్రభుత్వం మరుసటి రోజు ఆయన్ని అదే శాఖలో నియమించింది. ఇంకెవరు 2013 అంటే? సో మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 8 వరకు కాళేశ్వరం, మూసీ రివర్ ఫ్రంట్, తెలంగాణ రిసోర్సెస్, మంజిరా ఇలా ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు కొనసాగారు. ఉద్యోగ జీవితంలో మురళీధర్ రావు 9.2 కోట్ల ఆస్తులు సమకూర్చాడు. ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా 6.5 కోట్ల ఆదాయం సమకూరగా 6.96 కోట్ల మేరకు వ్యయమైనట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆయనకు సమకూరిన ఆదాయం కంటే 46 లక్షల అదనంగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ సొమ్ము పోగా ఇంకా 9.2 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై ఆరా. సో తన కొడుక్కి సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయించాడు. సో దాని మీద కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. అలాగే ఇంకోటి కేసు మనం చూస్తే రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత. గచ్చిబౌలిలో 2016 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో ఆరోపణలు తప్ప ఆధారాలు లేవంటే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచారి గురువారం కేసును కొట్టేశారు.
గోపన్పల్లి సర్వే నెంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించిన హక్కులపై ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రేవంత్ రెడ్డి సోదరుడు ఏ కొండలరెడ్డి మధ్య వాదన నెలకొంది. అప్పుడులోకి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే సొసైటీకి చెందిన స్థలంలోని అక్రమంగా చొరబడ్డారని అడ్డుకున్న తన పొలం పేరుతో దూషించారని సొసైటీకి చెందిన పెద్దరాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి కేసును నమోదు చేశారు. సో 2020లో నమోదైంది, దాన్ని కొట్టేశారు. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి కదా, ఈ కేసును కొట్టేసుకుంటాడు లోన. చూసాం కదా, ద్రోహం చేసింది కేసీఆర్ అని. సో 2018లో బీసీల రిజర్వేషన్ని దగ్గరగా 33% స్థానిక సంస్థలో అమలు చేస్తానని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు. అది హైకోర్టు కొట్టేస్తే వెంటనే ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మొట్టికాలేసి దాన్ని తీసుకొచ్చి 33ని కాస్త 23 చేశాడు. ఆ ద్రోహం కేసీఆర్దే అని చెప్తున్నాడు. సో అలాగే వాళ్ళు దగ్గరగా ఇంతకుముందు మనం చూసినట్లు వాళ్ళు తక్కువ వాడుకోవాలి టీఎంసీస్, ఎక్కువ వాడుకొని ఇచ్చారు, ఏం మాట్లాడలేదు. సో ఆ ద్రోహం కేసీఆర్దే అని చెప్పేసి ఆయన మీద చేస్తున్నాడు. తర్వాత కిషన్ రెడ్డి ముందు ఆ 3 రాష్ట్రాల ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాలి. రాష్ట్రంలో మేము ముస్లింకు కుల ప్రాతిపదికన తప్పితే మత ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయడం లేదు. మోడీ పుట్టిన గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎస్ఎస్ జన్మస్థలం మహారాష్ట్రలోనూ ముస్లిం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ వద్దని చెప్పే కిషన్ రెడ్డి ముందు ఆ 3 రాష్ట్రాల్లో రద్దు చేయించి ఆ తర్వాత తెలంగాణలో డిమాండ్ చేయాలి. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ని పెట్టాలని భాజపా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. ఆ పని భాజపా చేయిస్తుందని లేఖ రాస్తే వెంటనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపడానికి సిద్ధంగా ఉన్నాం. నేను చూసాం కదా, శుభాంశు శుక్ల భార్య బిడ్డల్ని హత్తుకొని భావోద్వేగం. అమెరికాలోని హూస్టన్లో భారతోయమగాని శుభాంశు శుక్ల తన భార్య కామ్నాను ఆనందంగా దగ్గర తీసుకుంటున్న క్షణాలు. బంకచర్ల బీసీ రిజర్వేషన్ పై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లండి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. బంకచర్లపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎజెండాలో చంద్రబాబు భాగం కాగానే ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గురువారం బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంకచర్లతో పాటు బీసీ రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి, లేదంటే ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏమో లైమ్ లైట్లో రావడానికి ఏమో తాపత్రయపడుతున్నాయి. వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై రుజువు ఉంటే చూపించండి, లేదంటే క్షమాపణ చెప్పండి. కేటీఆర్పై సీఎం రేవంత్ ఆరోపణలు ఖండిస్తున్న హరీష్ రావు. కేటీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్న రాష్ట్రాన్ని ప్రపంచం ముందు ఉంచిన నాయకుడు కేటీఆర్. ఆయన సవాల్ విసిరితే చర్చకు రాకుండా సీఎం ఢిల్లీకి వెళ్ళారు. ఎవరో దుబాయ్లో చనిపోతే మా కేటీఆర్కు ఏం సంబంధం? మీ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే బయట పెట్టండి, ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు ఉంటే చూపించండి, లేదంటే కేటీఆర్కి బహిరంగ క్షమాపణ చెప్పండి. నెక్స్ట్ వార్త కింద మనం చూస్తే అది భాజపా ఎన్నికల చోరీ శాఖ. ఈసీపై రాహుల్ గాంధీ ఇసురులు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీహార్లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్లు తొలగిస్తుందని మండిపడ్డారు. బీహార్లోనూ ఓట్లను దొంగిలిస్తూ ఈసీ రెడీ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈసీ పూర్తిగా భాజపా ఎన్నికల దోపిడీ శాఖగా మారిపోయింది. దీన్ని బహిర్గతం చేసిన వారిలో కేసులు నమోదవుతున్నాయని రాహుల్ గాంధీ ఎక్స్లో రాసుకొచ్చారు. సో బీజేపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ దాని గురించి తను మాట్లాడుతున్నాడు.